హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చిత్రశ్రీ మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకుంది. అది వాటర్లోకి వేసుకుని 2 times వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి డ్రై కడాయిలో పెట్టేసుకొని దాంట్లో కాయలు లేకుండా ఆవాలు ఒక 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను సిమ్లో దోరగా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. దీంట్లోకి వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. మీరు వేయించేసుకున్నాక ఆ కడాయిని ఆ స్టవ్ మీదే పెట్టకండి, ఎందుకంటే స్టవ్ అంతా ఆ బర్న్ అంతా హీట్ అయి ఉంటుంది కదా, అందుకని ఇంకా మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరే ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు వచ్చి కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత డ్రై చిల్లీ ఒక 7 వేసుకున్నాను. మీకు కారం కొంచెం తక్కువ తింటారంటే ఒక 4 వేసుకోండి. నేను దీంతో పాటు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. 2 వేసుకుంటేనే కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నిల్వ ఉండాలి అంటే ఒకటి గమనించాలి, ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ ఈ 2 యూజ్ చేయకండి, ఓకేనా. గాజు సీసాలో ఫ్రిడ్జ్లో 1 month పెట్టుకుంటే ఉంటుంది, లేదా కనీసం 3 weeks అన్నా ఉంటుంది. చెడిపోతే చెడిపోదు, ఓకేనా. ఇప్పుడు గ్రీన్ చిల్లీకలు వచ్చి నేను ఒక 6 తీసుకున్నాను. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు ఒక 6 తీసుకున్నాను. పైన తొక్కుది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కది వేసుకోండి చూపించిన విధంగా. ఇప్పుడు అదే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఇంక కొంచెం తక్కువైతే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇదంతా చూడండి ఒక 1 స్పూన్లో అయిపోతుంది. సారీ, ఒక స్పూన్లో నుండి ఎక్కువ కూడా అవసరం లేదు దీనికి. ఈ పచ్చడికి మనకి ఆయిల్ ఎక్కువ ఉండాలి పచ్చడి అనుకుంటాం కదా, అవసరమే లేదు. ఇప్పుడు ఏదైతే మనం కడిగి పక్కన పెట్టుకున్నామో కొత్తిమీర వాటర్ లేకుండా తీసుకోండి ఫస్ట్. మీకు ఒకవేళ కడిగి ఒక క్లాత్ మీద వేసేసుకుంటే వాటర్ అంతా తడంతా పీల్చేస్తుంది. జస్ట్ ఒక 10 minutes ఉన్నా కానీ చాలు. దాంట్లోనే కొద్దిగా చింతపండు ఒక 2 స్పూన్స్ అంత చింతపండు, ఎక్కువ కూడా పట్టదు మనకి చింతపండు, ఎందుకంటే మనం టమోటాలు ఎక్కువ వేసాం కదా. టమోటాలు వచ్చి 1 కప్పు. ఈ మధ్య నేను ఏదైతే వంట చేస్తున్న ప్రతి ఒక్క వంటకి సంబంధించిన కొలతలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది, చేసుకునే కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి వేడివి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. కొంచెం గీ వేసుకుంటే అమోఘంగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు వేస్తున్నాను, డ్రై చిల్లీ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మంచిదే కదా. సారీ. ఇప్పుడు మన రోలు ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకుంటాం కదా, రోకలి. అది డ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు ఇవన్నీ 4 ఫ్రై చేసుకొని దంచుకోవాలి. దాంతోనే మనకి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి త్వరగా నలిగేది. కొన్ని నలగవు కదా, మనము ముందుగానే పచ్చిమిర్చి వేస్తే నలగదు, అందుకని మనం డ్రై చిల్లీ వేస్తే బాగా దంచుకోవాలి, అప్పుడే మనకి బాగా నలుగుతుంది. కొంచెం కల్లుప్పు వేసుకొని, కొంచెం ఎక్కువ పడింది మళ్ళీ తీసేసుకున్నాను. మనకి ఒక 1 స్పూన్ సరిపోతుంది కల్లుప్పు, లేదా మీరు ఇంకా తక్కువ తింటారు అని అంటే తక్కువ తీసుకోండి, 3/4 స్పూన్. దీనికి అంతటికి నాకు మెజర్మెంట్కి అయితే నేను చెప్తున్నాను. పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా దంచేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది పచ్చడి. నాకైతే అయిపోయింది, ఒక్క రవ్వ కూడా నేను బయట పడేయలేదు, అంత బాగుంది. దోశలోకి తిన్నాము, రైస్లోకి తిన్నాము, పెరుగన్నంలో కూడా మధ్యలో నంచుకొని తింటే ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చి కొత్తిమీర కాడలు అవన్నీ ఉంటాయి కదా, సన్నగా కట్ చేసుకోండి. మీరు ఇంకా సన్నగా కట్ చేసుకోండి. నేను బాగా దంచుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. నాదేంటంటే బై మిస్టేక్ కొత్తిమీర ఒక 2 days అట్లాగా అయినాక నేను ఇది ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు బాగా దంచేసుకున్నాం కదా, ఆ దంచిన దాంట్లోకి టమోటా వేసుకోండి, అది కూడా కొంచెం నలుగుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చి ఒకటి తీసుకున్నాను చిన్నది, అది సన్నగా కట్ చేసుకుని, పెద్దది వేయకండి, సన్నగా కట్ చేసుకుంటే మీరు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంది. అదే కానీ పెద్దదిగా వేస్తే అక్కడే వెల్లుల్లి అంటే ఒకే చోట మనకి ఆనియన్ తగులుకోకుండా అన్ని చోట్ల మనం ఒక్కొక్క బయటికి అంతా తగులుతుంటుంది అన్నమాట. ఆనియన్ అంత బాగుంటుంది టేస్ట్ సన్నగా కట్ చేసుకుంటే.
ఇవి మనం దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తుంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా, అంతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ వేసుకుని దంచుకోవడమే. ఒకసారి మీరు ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. మీకోసం చాలా చాలా వంటలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. నేను ట్రై చేసా మీకు తీసుకొస్తాను, అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. ప్లీజ్ ట్రై చేయండి. ఇప్పుడు వచ్చి మనం పోపు పెట్టుకుంటాం కడాయిలోకి. ఒక చిన్న కడాయిలోకి ఒక 3/4 స్పూన్ కంటే తక్కువే ఆయిల్, నేను తక్కువే తీసుకున్నాను, మీకు అలా అనిపించవచ్చు. ఇప్పుడు ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ఒక డ్రై చిల్లీ. మీకు కావాలంటే ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వేసుకోలేదు, ఎందుకంటే నాకు కొత్తిమీర ఫ్లేవర్ కావాలనే ఉద్దేశంతో నేను వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకోండి, మీ ఆప్షన్. ఒక డ్రై చిల్లీ అండ్ కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవడం, అంతే. చాలా సింపుల్. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, మనం ఎక్కడ పసుపు యూజ్ చేయలేదు కదా, పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా నాకు ఎందుకో నచ్చుతుంది కలర్ఫుల్గా పసుపు వేస్తే. అంతే, మొత్తం వేసి కలుపుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరందరూ. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను గీ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, లైక్ చేయకుండా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.